అరే! పుంటి కూర, శనగపప్పు గీ కూర ముచ్చట ఎంతమందికి ఎరకనో లేదో నాకు తెలవదు గానీ, ఎనకటోళ్ళు చేసే వంటలల్లో అయితే మంచి కాన్సెప్ట్ ఉండేది. ఈ పుంటి కూరలో ఉండే విటమిన్స్, మళ్ళా శనగపప్పులో ఉండే ప్రోటీన్స్ అనేది ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ చేస్తుంది అన్నట్టు. అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ ఎంత మంచిగుంటదో చూడనీకి కూడా చానా మంచిగుంటది. విటమిన్స్, ప్రోటీన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. మరి మా అమ్మ చేసి చూపిస్తంటే పారి మా తాతమ్మ కాలం నాటి రెసిపీ. ముందుగల ఒక పిడికాడంత శనగపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని కుక్కర్‌లో ఏం అవసరం లేదు. ఉత్తగానే ఉడకబెట్టుకుంటే సరిపోతదిగ. పుంటి కూర ఫ్రెష్‌గా దొరుకుతది కదా! మంచిగా ఉప్పు, నీళ్ళేసి ఆకుకూరలు ఎప్పుడైనా మంచిగా 2, 3 సార్లు కడుక్కోవాలన్నట్టు. ఇక నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అట్లనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 2 ఏసుకుంటే సరిపోతది. ఎల్లిపాయలతో ఒక అర్ధ పిడికెడు ఏసుకొని అట్లనే కల్యామాకు ఏసేసుకొని మంచిగా ఉల్లిగడ్డలు, పసుపు ఏసేసుకొని ఎర్రగా గోలిన తర్వాత కడిగి కోసి పెట్టుకున్న పుంటి కూర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నట్టు. జర పుంటి కూర జిగుటు వస్తేనే మంచిగుంటది. నూనె మొత్తం అంతా ఎక్కువ పడతది యూరి ఏం కాదు. ఇక ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా ఏసి ఒక 2 సార్లు కలిపిన తర్వాత ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర ఏసుకున్నారు అనుకోరి పుంటి కూర, శనగపప్పు అయితే రెడీ. రొట్టెలకైనా, అన్నంలకైనా జబర్దస్త్ ఉంటది. ఇంతకీ కూర మీకు ఎరకైతే కామెంట్